హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బట్ ఈరోజు వీడియో డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోతే అండ్ ఒక విషయం క్లియర్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో నేను తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నాను. చూడండి ఈ వీడియో. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ విషయానికి వచ్చేస్తే నిన్ను బయట ప్రపంచానికి ఒక చాతగాని ఎదవల చూపించే అలవాటు ఇదే అనమాట. ఇలా అంటున్నానని తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ అలవాటు ఉన్న వాళ్ళని బయట సొసైటీ చాలా చాలా నీచంగా చూస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ చేసి కూడా చూస్తుంది. మీకు రెస్పెక్ట్, కనీసం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అనమాట. గుర్తుపెట్టుకోండి. మరి ఏంటి ఆ హ్యాబిట్ అనేది నేను క్లియర్గా చెప్తాను. బట్ అంతకన్నా ముందు ఏంటంటే ఎప్పుడు కూడాను చాలామందికి డబ్బు చూసి కానీ, అందం చూసుకొని కానీ, పొగరుతో కానీ, గర్వం తలకెక్కడం వల్ల కావచ్చు, చాలామంది కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు అనమాట. ఐ థింక్ చెప్పేదేంటి అంటే, ఈ డబ్బు, ఈ అందం, ఈ పొగరు ఏది శాశ్వతం కానే కాదు. ఏదైనా కొంతవరకే, కొంత దూరం మాత్రమే అనమాట. అది నీ అందమైనా కొంతవరకే పనిచేస్తుంది, నీ డబ్బైనా కొంతవరకే వస్తుంది, నీ పొగరు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వరకు మాత్రమే వర్క్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ లైఫ్ టైం అయితే కాదు అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఇవి తెలుసుకున్న వాళ్ళ లైఫ్ సూపర్గా ఉంటుంది, రియల్గా చెప్తున్నాను. బట్ అది చాలామందికి తెలియకే ఇలాంటి పనులు చేస్తున్నారు, బయట సొసైటీలో చీప్ అవుతున్నారు అనమాట. అండ్ విషయానికి వచ్చేస్తే స్టెప్ బై స్టెప్ నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీ బ్రెయిన్కి ఎక్కిచ్చేసుకోండి. అలా బ్లైండ్గా మీరు వెళ్ళిపోండి ఇంకంతే. ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడు కూడాను మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు ప్రతి ఒక్కరితో చెప్పుకోమాకండి. చాలామందికి ఒక వీక్నెస్ అనమాట ఇది. లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ తీసుకెళ్ళి పరిచయమైన ప్రతి ఒక్కరి దగ్గర చెప్తూ ఉంటారు. బట్ చాలా రాంగ్ అనమాట ఇది. ఎప్పుడైతే మీరు అలా చెప్పడం స్టార్ట్ చేస్తారో మీకు సంబంధించిన కొన్ని పర్సనల్స్, కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి రివీల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన వాళ్ళు ఏమీ సరిగ్గా ఉండరు. మీతో బాగుంటే బాగానే ఉంటారు. మీతో ఏదైనా గొడవ అయిందంటే మీరు చెప్పిన ఏదైతే టాపిక్స్ ఉంటావో అవి తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర పంచాయతీ పెడతారు. ఖచ్చితంగా అవి ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. దానివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారు బయట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడాను ప్రతి ఒక్కరితో మీకు సంబంధించిన విషయాలు అస్సలు చెప్పమాకండి. సో ఏదో కొన్ని చెప్పారు అంటే, మీకు చాలా బాగా క్లోజ్ అయిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళైతేనే చెప్పండి. కానీ బట్ పరిచయం అయ్యారు కదా, వీళ్ళు బాగుంటున్నారు కదా, మనతో బాగానే మాట్లాడుతున్నారు కదా, నవ్వుతున్నారు కదా అని చెప్పేసి ప్రతి సీక్రెట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టమాకండి. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఒక వేస్ట్ పర్సన్ అని తెలిసి అది ఎక్కడో చెప్పమంటారా? ఇంకొకరి పైన డిపెండ్ అయినప్పుడు, ఇంకొకరి హెల్ప్ కోరుకున్నప్పుడు, ఇంకొకరి సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు. సో అలా చేయమాకండి. వీలైనంత వరకు మ్యాక్సిమం మీరే కష్టపడండి. అండ్ మీరే తెలివిగా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి కాన్సన్ట్రేషన్ చెయ్యండి. కానీ వాళ్ళెవరో వస్తారు, వాళ్ళెవరో పొడుస్తారు, వాళ్ళెవరో తీసుకెళ్ళి ఆకాశంలో నిలబెడతారు, వాళ్ళెవరో మనకి సపోర్ట్ ఇస్తారు అనేది మాత్రం వద్దు. మేబీ మీకు ఏమైనా హెల్ప్, సపోర్ట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ అది ఎలా అంటే, మీకు చాలా మిమ్మల్ని ట్రస్ట్ చేసేవాళ్ళు కానీ, అంటే మీ పైన కేర్ చూపించేవాళ్ళు కానీ, మిమ్మల్ని బాగా ఇష్టపడే పర్సన్స్ ఎవరైనా ఉంటే ఐ థింక్ వాళ్ళతో డిస్కస్ చేయండి. కానీ బట్ ఎవరితో పడితే వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో కదా, రిలేటివ్సే కదా, లేకపోతే మనకి కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నీ సపోర్ట్ నాకు కావాలి, లేకపోతే నీ హెల్ప్ నాకు కావాలి అని చెప్పేసి అస్సలు అడగొద్దు. మిమ్మల్ని ఎలా చూస్తారంటే చాలా తక్కువ అంచనా వేసి చూస్తారనమాట. బయట సొసైటీలో అలానే ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక అలాగే మీ లైఫ్‌ని ఇతరులతో అస్సలు పోల్చుకోమాకండి. నేను నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడాను మీ లైఫ్ స్టైల్‌ని అది మీరే అంటే మీ జెన్యూనిటీని మార్చుకోమాకండి అసలు. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అనేది అలానే మెయింటైన్ చేసుకోండి. కొంచెం బెటర్‌గా అయితే ఇంకా బాగుంటుందనుకుంటే బెటర్‌గా అవ్వడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళెవరో అలా ఉన్నారు కదా, వీళ్ళెవరో ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళలాగా వీళ్ళలాగా పోల్చుకోవటం ఎలా అనిపిస్తుందంటే, అది అలా పోల్చుకోవటం వలన మన స్ట్రెంగ్త్ మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది అనమాట. మనమే ఎందుకు పనికిరామేమో అనే ఫీలింగ్ ఒకటి ఏర్పడుతుంది. ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకోమాకండి. అంటే ఒక మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, కష్టపడి పైకి వెళ్ళిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోండి. మేబీ లైఫ్‌లో మీకు హెల్ప్ అవ్వచ్చేమో కానీ, బట్ ప్రతి ఒక్కరి గురించి సీరియస్‌గా తీసుకొని, ప్రతి ఒక్కరితో
నువ్వు అటాచ్మెంట్ పెంచుకొని లేకపోతే వాళ్ళతో పోల్చుకోవటము, నాకు ఇలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, సో వాళ్ళు అలా ఉన్నారు, ఇలాంటివి చేయమాకండి. ఖచ్చితంగా చేయొద్దు ఇలాంటి పనులు మాత్రం. వీటన్నిటి వల్ల అనవసరమైన స్ట్రెస్ వస్తుంది, అంతకుమించి ఏమీ రాదు అనమాట. అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నువ్వు రెడీగా లేకపోయినా కూడాను ఓకే నేను రెడీ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్ విషయానికి వచ్చేస్తే నీకు వాళ్ళేంటి తెలీదు, వాళ్ళేం చేస్తున్నారో తెలీదు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారో తెలీదు. అసలు ఏది సరిగ్గా క్లారిటీ లేకుండా ప్రతిదానికి మీరు ఓకే చెప్పేయటం కానీ, సో ఓకే నేను చేసేస్తానని చెప్పడం కానీ, లేదా మొహమాటానికి వెళ్ళిపోవటం కానీ చెయ్యొద్దు. మీ లైఫ్ అక్కడ ఆగిపోతుంది మీరు అలా చేశారంటే. నెక్స్ట్ అలాగే ఏది కూడాను అతిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమాకండి. ఎందుకంటే నువ్విచ్చే ఎక్స్ప్లెయిన్ అనేది అవతల వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియకుండా ఓవర్గా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. అవతల వాళ్ళకి అసలు మీరు చెప్పే మాటలు ఏమన్నా నచ్చుతున్నాయా, నచ్చటం లేదా, బోర్ అనిపిస్తుందా, అసలు ఏంటి అనేది తెలియకుండా చాలామంది అంటే వాళ్ళ వేలోనే మాట్లాడుతూ ఉంటారు. వే ఆఫ్ థింకింగ్ ప్రకారం ఆపోజిట్ పర్సన్‌కి మన మాటలు నచ్చుతున్నాయా, వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారా లేదా అనేది అర్థం చేసుకోకుండా నేను ఇలాగే మాట్లాడేస్తాను, నేను ఇలాగే ఉంటాను అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చేయమాకండి. మీరు అలా చెయ్యండి. మేబీ ఒకవేళ మేము చేస్తామంటే చెయ్యండి. చాలా తక్కువ అంచనా ఏస్తారు మిమ్మల్ని. అసలు లెక్క కూడా చేయరు మిమ్మల్ని బయట సొసైటీలో అలాంటి వాళ్ళని. ఎప్పుడు మన మాటలు పొదుపుగా ఉండాలి. ఏమంటారు తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి అనమాట. అది తెలిసిన వాళ్ళు గొప్పోళ్ళవుతారు ఎప్పటికైనా లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడేంటి అంటే ప్రతీదీ ఏదో తెలిసిన వాళ్ళలాగా కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు. లోడ లోడ మాట్లాడేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకేం తెలీదసలు. ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల ఆ పర్సన్‌కి ఎదుటి వాళ్ళకి అలా చిరాకొస్తుందనమాట. అసలు నా ఇష్టం ఏంటి? నాకు వినే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఏం తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు? అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైమ్ మీతో మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఫైనల్ వన్ వచ్చేసి మొండిగా వాదించడం అనమాట. ఇది చాలామంది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. అండ్ ఎప్పుడు కూడాను ఒక డిస్కస్ జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ఏం మాట్లాడితే ఆ డిస్కషన్ తగ్గుతుంది, డౌన్ అవుతుంది అనే దాని మీద కాన్సంట్రేషన్ పెట్టండి. అంతేకాని ఏం మాట్లాడితే ఈ గొడవ ఇంకా రైజ్ అవుతుంది అనే దాని మీద కాన్సంట్రేషన్ చేయమాకండి. ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళు చేసే పని అనమాట అది. బయట కూడా మీరు గమనించుకోండి కావాలంటే. చాలామంది చాలా చాలా తెలివిగా అనమాట. అసలు నాకు నాకు కొంతమందిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలా తెలివిగా దాన్ని డీల్ చేస్తారనమాట. ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా స్టాప్ చేయాలి ఆ గొడవని అంతటితో అనేది మంచిగా డీల్ చేస్తారు. స్మూత్‌గా అనమాట అది కూడా చాలా తెలివిగా. బట్ ఇంకొంతమంది అసలు ఈ మాట మాట్లాడితే ఇంకా రైజ్ అవుతుంది కదా అన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక గొడవని ఆర్గ్యూ చేసుకొని దాన్ని గంటల తరబడి, గంటలు కాదు కొంతమంది రోజులే అనమాట ఏకంగా. ఆర్గ్యూ చేసుకుంటానే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి బయట సొసైటీలో కూడా అంత వాల్యూ కూడా ఇవ్వరనమాట అలాంటి పర్సన్స్‌కి. సో, తెలివైన వాళ్ళ లక్షణం ఎప్పుడూ కూడాను ఎక్కువ రోజులు కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోరనమాట. ఒక ఆర్గ్యూ జరిగిందంటే ఒక గంటో, 2 గంటలో ఆర్గ్యూ చేస్తారు, వదిలేస్తారు. కానీ దానికి అదే పనిగా ఎక్కువ రోజులు ట్రావెల్ అయితే చెయ్యరు అనమాట. ఓకే. నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో ఆ పాయింట్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఐ థింక్ ఇలా బిహేవ్ చేశారనుకోండి బయట సొసైటీలో అంటే బయట ప్రపంచంలో నలుగురు వ్యక్తుల మధ్య బయట సొసైటీ అంటే పెద్ద అని నేను చెప్పను కానీ, బట్ బయటైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, కొంతమంది వ్యక్తుల దగ్గర కానీ ఎప్పుడైనా సరే మీరు ఒక గుడ్ అని అనిపించుకోవాలి అన్న, మీరు తెలివైన వాళ్ళు అని అనిపించుకోవాలన్నా కొన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి అనమాట. మీరు మెయింటైన్ చేయకుండా ఇలాగ నేను ఏదైతే చెప్పానో అలా ఉన్నారు అనుకోండి, మేబీ చెప్తున్నాను. ఖచ్చితంగా అసలు మిమ్మల్ని చాలా చీప్‌గా చూస్తారు. మీకు వాల్యూ కూడా ఇవ్వరు. మీతో మాట్లాడటానికి కూడా మెయిన్‌గా ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఫైనల్‌గా. ఓకే. అర్థమైంది కదా! నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా చూడండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇంకొక స్పెషల్ వీడియోతో కలుద్దాం.